ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ యోగం చదువుతున్నాము. ఇది 15వ అధ్యాయం. ఇందులో భగవంతుడు పురుషోత్తముడు ఈ పేరుతో ఎందుకు పిలువబడుతున్నాడు, ఆ పేరుకి అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు కదా. రైట్. అయితే క్షరానికి అక్షరానికి, క్షరమైన అక్షరమైన అన్నింటికి లేదా అందరికి, మనుషులు అనుకుంటే అందరికి, మిగతా అన్ని జీవరాశులు కలుపుకుంటే అన్నింటికి అతీతమైన వాడు పురుషుడు, పరమ పురుషుడు. అదే ఈ శ్లోకంలో చెప్పబడింది. చూడండి 18వ శ్లోకం, 18th శ్లోక. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః. యస్మాత్ అంటే కాబట్టి, అంటే నిన్న మనం తెలుసుకున్న విషయాలు. నిన్నటి వరకు మనము చదివిన శ్లోకాలన్నింటి యొక్క సారం ఏమిటి అని అంటే, ఈ లోకాన్ని నడిపించేవాడు, ఈ లోకాన్ని అధీనంలో ఉంచుకున్నవాడు, పోషించేవాడు భగవంతుడు లేదా పురుషోత్తముడు. ఆయన మనందరికన్నా అతీతుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి మళ్ళీ దీని సారమంతా ఏంటి? క్షరం అతీతోహం అక్షరాదపి, క్షరం అక్షరాద్ అపి, క్షరమైన అక్షరమైన జీవుల కంటేను చ ఉత్తమః అతీతోహం. అతీతోహం అంటే అహం అతీతః, నేను అన్నింటికి అతీతుడిని, అన్నింటికన్నా హైయెస్ట్ స్టేట్ లో ఉన్నవాడిని. ఉత్తమః, ఉత్తమః అన్న సర్వోత్కృష్టమైన వాడిని, హైయెస్ట్ అని అర్థం వస్తుంది. అతోస్మి, అతః అస్మి, అతః అనంటే మళ్ళీ కాబట్టి అస్మి, అస్మి అంటే నేను అనే అర్థము. లోకే వేదేచ, ఈ లోకములో, అలాగే ఈ లోకములో మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వేదములో. మనకి జ్ఞానం అంతా ఎక్కడి నుండి వస్తుంది అని అంటే వేదాల నుండి. వేద అనే పదానికి అర్థమే జ్ఞానం. సమస్తమైన జ్ఞానము మనకి చతుర్వేదాలలో ఉన్నది. కాబట్టి ఆ వేదాలలో కూడా, అలాగే ఈ జగత్తులో కూడా ప్రథితః పురుషోత్తమః అస్మి, నేను పురుషోత్తముడిని అని ప్రసిద్ధుడిగా పిలువబడుతున్నాను, కొలవబడుతున్నాను అని. ప్రథితః అనంటే ప్రసిద్ధి చెందుతున్నాను అని అర్థం. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ అంతే కదా. మనము పుట్టినప్పుడు మనకి లోకం గురించి ఏమీ తెలియదు. మన తల్లిదండ్రులు మనకి ఏమేం పరిచయం చేస్తారు? ముందుగా తల్లి తండ్రిని, ఆ తర్వాత మనకి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ, మన చుట్టూ ఉండే వస్తువులని, ప్రకృతిలో ఉండే రకరకాల మొక్కలను, పశువులను, పువ్వులను, వీటన్నింటినీ పరిచయం వీటన్నింటితో పాటు మనకి జగత్తుని, జగదీశ్వరుడిని కూడా పరిచయం చేస్తారు. అంతే కదా. భగవంతుడు, ఇదిగో ఆయన రాముడు, ఈయన కృష్ణుడు, ఈయన శివుడు అని మనకి పరిచయం చేస్తారా లేదా? అంటే లోకములో భగవంతుడి గురించి ఈ విధంగా, అంటే మనందరినీ పోషించేవాడు ఈయనే నాన్న అని తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి. అంతే కదా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి అదే విషయాన్ని చెప్తారు. దేవుడు అంటే ఎవరు అనంటే మనందరినీ పోషించేవాడు, మనకి ఇవన్నీ సంపదలని, మనకి బుద్ధిని, విద్యని, అలాగే మనకు కావలసిన ఆహారాన్ని, వస్త్రాలని అన్నింటినీ సమకూర్చేది ఆ భగవంతుడే నాన్న అని చెప్తారు. అంటే పురుషోత్తముడు, అందరికీ అన్ని ఇచ్చేవాడు, ఉత్తమమైన పురుషుడు. ఒక రాజ్యానికి ఉత్తముడు ఎవరు అనంటే ఆ రాజ్యానికి అధిపతి అంటే రాజు.
ఒక పెద్ద దేశం ఉంది, ఆ దేశానికి అంతటికి అధిపతి ఎవరు అంటే మళ్ళీ ఇంకొక రాజు ఉంటాడు, ప్రధానమంత్రి అని. అలాగే ఈ సమస్త విశ్వానికి ఎవరు అధిపతి అని అంటే భగవంతుడు. అందుకే ఆ భగవంతుణ్ణి చిన్నపిల్లలకి పరిచయం చేసేటప్పుడు కూడా మనం ఏమని చెప్తాము, మనందరికీ అన్ని ఇచ్చేది ఆయనే, ఆయన పురుషోత్తముడు అని చెప్తాము. కాబట్టి లోకే వేదేచ, వేదాల్లో కూడా మళ్ళీ ఆ విషయమే ఉంటుంది. భగవంతుడే అందరికంటే ఉత్తమమైన వాడు, అందరికీ అన్ని సమకూర్చి అందరినీ పోషించేది సృష్టించిన వాడు కూడా ఆయనే అని. ఇది ఈ శ్లోకం సారము. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. 19వ శ్లోకం. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం. యో అంటే ఎవరైతే, యహ అని అర్థం. శ్లోకంలో యో అని వస్తుంది. యో మాం ఏవం అసమ్మూఢో, మాం అంటే నన్ను, ఏవం అంటే ఈ విధంగా, ఏవం అంటే ఈ విధంగా, మామేవం అసమ్మూఢో, అసమ్మూఢో అంటే సమ్మూఢో అంటే గుడ్డిగా, అసమ్మూఢో అంటే జ్ఞానముతో. ఇక్కడ ఏంటి, అసమ్మూఢంతో, అసమ్మూఢంగా నన్నెవరైతే జానాతి పురుషోత్తమం, నేను పురుషోత్తముడిని అన్న విషయాన్ని తెలుసుకుంటారో, జానాతి అంటే తెలుసుకుంటారో, అసమ్మూఢంగా, అది కూడా గుడ్డిగా కాదు. అందరూ దేవుడిని పూజిస్తున్నారు, ఓకే మనం కూడా పూజిద్దాం, అది బేసిక్ లెవెల్. ప్రతి ఒక్కరు పెద్దలు ఏది చేస్తే చిన్నవాళ్ళు అది చేస్తారు కాబట్టి ఒక లెవెల్ వరకు భగవంతుని అందరూ పూజిస్తున్నారు కాబట్టి నేను పూజిస్తున్నాను, ఎందుకు అనంటే ఆయన అన్ని ఇస్తున్నాడు మనకి, అంతేనా, అంత మాత్రమేనా, అది అందరూ చేస్తున్నారు కాబట్టి. కానీ అసమ్మూఢంగా అది ఏమవుతుందంటే ఒక దారిని కొంతమంది ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఆ దారిని ఫాలో అవటం అనేది అది బేసిక్ లెవెల్, ఎవరైనా చేస్తారు. కానీ ఆ దారిని ఎందుకు అనుసరిస్తున్నాము, ఆ మార్గం ఎందుకు గొప్పది, భగవంతుణ్ణి ఈ విధంగా మనం ఎందుకు పూజిస్తున్నాం, ఆయన అసలు ఎవరు, మనకి ఆయనకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటి అని జ్ఞానాన్ని పొందుతారో ఎవరైతే అనుభవపూర్వకంగా, లేదంటే గురుముఖంగా, లేదా శాస్త్రాలని అధ్యయనం చేసో, లేదంటే జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాల ద్వారానో, ఇలా జ్ఞానంతో భగవంతుడే పురుషోత్తముడని ఎవరైతే తెలుసుకుంటారో, జ్ఞానంతో స సర్వవిత్ భజతి మాం, అప్పుడు ఆ వ్యక్తి లేదా ఆ జీవి సర్వవిత్ సంపూర్ణ జ్ఞానంతో, సర్వ అంటే సంపూర్ణ, విత్ అంటే మళ్ళీ విత్ అనే ధాతు జ్ఞానము అని అర్థం వస్తుంది, విద్య అంటే జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానంతో భజతి మాం, నన్నే భజిస్తాడు, నన్నే తలుచుకుంటాడు, నన్నే పూజిస్తాడు, ఆరాధిస్తాడు, సర్వభావేన భారత, సర్వభావేన అంటే సంపూర్ణమైన హృదయంతో, అంటే మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ప్రేమతో భగవంతుడే పురుషోత్తముడు అని జ్ఞానంతో తెలుసుకున్నవాడు సర్వదా ఆయన్నే భజిస్తాడిక, ఇంకొక ధ్యాస అనేది ఆ వ్యక్తికి ఉండదు, నిజమైన భక్తుడిగా మారిపోతాడు. అంటే మనం అనుసరించాలి మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలని, భగవంతుడు మనకు అన్ని ఇస్తున్నాడు, అందుకే మనం ఆయన్ని పూజిస్తున్నామా, ఎవరేదైనా మనకి సమకూరిస్తే వాళ్ళని మనం గౌరవిస్తాం. కానీ భగవంతుణ్ణి మనం ఎందుకు గౌరవిస్తున్నామంటే మనమే కాదు, మనతో పాటు ఈ సమస్త సృష్టిని పోషించేవాడే ఆయన, మనకి నిజమైన ఆనందాన్ని
ఇచ్చేది ఆ భగవంతుడు మాత్రమే. మనకి నిజమైన తోడు ఎప్పటికీ సదా ఆ భగవంతుడు మాత్రమే. నిత్యం ఉండేది ఆయనే. ఆయన ఎక్కడో దూరంగా లేడు, మన హృదయ గుహరంలోనే ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. అంటే భర్తకి భార్య, తల్లికి పుత్రుడు, వీళ్ళు చాలా దగ్గర సంబంధం కలిగిన వాళ్ళు కదా, చాలా దగ్గర మనుషులు. కానీ అంతకన్నా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనంటే మన గుండెల్లోనే ఎప్పటికీ కొలువై ఉన్న భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం భగవద్గీతలో ఒక 2-3 చోట్ల చూస్తాము. హృద్దేశేర్జున తిష్టతి అని ఒక అధ్యాయంలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనంటే హృద్దేశే, హృదయ స్థానంలో కూర్చుని ఉంటాడు అర్జున అని చెప్తాడు. అలాగే ఈ అధ్యాయంలో కూడా చూసాం. ఈ విషయాలన్నీ మనము పురుషోత్తమ యోగంలో తెలుసుకుందాం. రేపు చివరి శ్లోకం చదువుకుందాం. స్వస్తి.